నువ్వు విప్పుకొని చూపిస్తే రోడ్డు అంతా ఎలాగుంటది అది. నిన్ను చూసి ఆడికి లెగిసింది పక్కనోడికి, చీర కట్టుకొని ఒక ఆడది ఇలా వెళ్తే ఏంటి మగోడిని ఎలా ఉంది రా నా దగ్గరికి అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. మావయ్య కానీ ఈ రోజుల్లో సేఫ్టీ లేదు. ఆ చెల్లె కానీ అక్కనే కానీ చెట్లలోకి లాక్కెళ్తున్నాడు ఈ రోజుల్లో. అమ్మా ఒక్క మాట అన్నాడు అంతే, నీ సామాన జాగ్రత్త అని. శివాజీ గారు ఏమంటున్నారు, అమ్మా బయటికి వెళ్ళేటప్పుడు నీ అందాన్ని నువ్వు కాపాడుకో అమ్మా, చూపించే కాడ చూపించు, నీ భర్త కాడ. ఇప్పుడు శివాజీ గారికి అనసూయకి మధ్యలో బట్టల గురించి గొడవ అవుతుంది. అవును, మరి ఇద్దరు తప్పెవరిది అంటారు? తప్పు అంటే ఇద్దరిది తప్పులేదండి. కాకపోతే శివాజీ గారు ఆడది ఎలా ఉండాలి ఏంటనేది ఒక చెప్పారు. అది ఎలా అంటే ఇప్పుడు 10 నెలల పిల్లని 8 నెలల పిల్లని ఈ రకంలో ఎలా చూస్తున్నారు. శివాజీ గారు ఏమంటున్నారంటే అమ్మ ఒక్క మాట అన్నాడు అంతే, నీ సామాన జాగ్రత్త అని. ఆ శివాజీ గారిది ఒక్క మాటే, కాకపోతే ఆడదానికి చీరలోనే అన్నద మొత్తం కవర్ చేస్తుంది. ఇక్కడిక్కడ చూస్తే మగోడిని ఎలా ఉంది రా నా దగ్గరికి అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. ఆడదానికి సేఫ్టీ లేదంటే మన వల్లే లేదు. శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడిక్కడ వేసుకున్న డ్రెస్సులను అలా చూస్తున్నాడు, రా బాబు ఇలా ఉంది ఇదని అంటున్నారు. ముసలాం వేసుకున్నా సరే వెళ్తుంది. చిన్న పాప సంవత్సరం పాపను స్నానం చేస్తుంటే అలా చూస్తున్నాడు. ఎవరు తండ్రే కానివ్వండి మావయ్య కానీ ఈ రోజుల్లో సేఫ్టీ లేదు. శివాజీ గారు ఏమంటున్నారు, అమ్మా బయటికి వెళ్ళేటప్పుడు నీ అందాన్ని నువ్వు కాపాడుకో అమ్మా, చూపించే కాడ చూపించు, నీ భర్త కాడ చూపించు, అదేం కాదంట్లా, తప్పు కాదు అది. నువ్వు విప్పుకొని చూపిస్తే రోడ్డు అంతా ఎలాగుంటది అది. నిన్ను చూసి ఆడికి లెగిసింది పక్కనోడికి, ఆ చెల్లె కానీ అక్కనే కానీ చెట్లలోకి లాక్కెళ్తున్నాడు ఈ రోజుల్లో. అక్కడ దాకెళ్తారండి. ఇజ్రాయల్కి ఏం పోయే కాలం వచ్చిందండి, వాళ్ళని కూడా లాక్కెళ్తున్నారు. ఎంతెంత ముక్కలు వేసుకోబట్టేగా వాళ్ళండి. తరతరాల తరంగా కట్టు బొట్టు ఇజ్రాయల్ శుభ్రంగా వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంకా చాలా బాగుంటారండి. ఇప్పుడు ఆడదానికి సేఫ్టీ లేదు. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన మాటలో కొద్దిగా ఇప్పుడు ఆడవాళ్ళలో మార్పు వస్తుంది. నిండుతనం అంటే ఇప్పుడు చూస్తున్నారు ఎక్కడైనా సరే. ఇప్పుడు చూడండి పారంలో కూడా అక్కడ మన దేశం కాకపోయినా నిండుగా తెలుగుతనం కనపడుతుంది వాళ్ళల్లోనే. ఇప్పుడు ఇప్పుకొని తిరిగితే వాడు అబ్బా దీని ఇంత ఉంది దాని అంతా ఉందని అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు నిండుగా కప్పుకొని వస్తే తెలుగుతనం ఉట్టిపడుతుంది. పారంలోనే అంత మన తెలుగుతనంగా నిండుగా కనపడుతుంది. మన దేశం ఎందుకండి ఇలా అవుతుంది? మీకు ఏం లేదు, చీరలోనే ఉంది కట్టుదనం, అందదనం, మొట్టుదనం. ఎప్పటికైనా అది గుర్తుంచుకోండి. శివాజీ గారు అన్నారని తప్పే లేదండి. శివాజీ గారు అన్న ఇప్పుడు శివాజీ గారు అన్న మాటలకి ప్రతి తేజీ మీద చీరలోనే కనపడుతుంది అన్నదానం. మొత్తం చీరలోనే కనపడుతుంది. ఒక్కొక్కసారి పార్టీలకు వెళ్తుంటే ఇక్కడిక్కడ డ్రెస్సులు అసలు ఒక తర్వాత ఏం ఉండదు కాడ. ఎందుకు చూపించిన కాడ చూపించండి మీ అందచన్నాలు. రోడ్డు మీద చూపిస్తే సంవత్సరం పాపకు కూడా సేఫ్టీ లేదు ఈ రోజుల్లో. శివాజీ గారికి 100% కరెక్ట్ గా చెప్పారు. నేను శివాజీ గారికి నా ఓటు.